పండ్ల తోటల పెంపకం అనేది వ్యవసాయంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ మధ్యకాలంలో పండ్ల తోటల పెంపకానికి రైతులు బాగా మొగ్గు చూపుతున్నారు. మారుతున్న కాలంలో పెరుగుతున్న చీడపీడల బెడత, కొత్త తెగుళ్ల కారణంగా పండ్ల తోటలకు రసాయనాల వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. ఈ విపరీతమైన రసాయనాల వాడకం వలన పండ్ల తోటలు వాటి స్వభావాన్ని కోల్పోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఏ పండు తిన్నా తీపి సరిగా ఉండటం లేదు, చప్పగా ఉంటున్నాయి. దీనికి కారణం రైతులు వాడుతున్న రసాయనాలే. ఈ పండ్ల తోటలలో పండ్ల తీపిని పెంచడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అద్భుతమైన కషాయం ఉంది. అదే పులియబెట్టిన పండ్ల ద్రావణం. పులియబెట్టిన పండ్ల ద్రావణాన్ని పండ్ల తోటలలో పిచికారీ చేసుకోవడం వలన పండ్లు చాలా తీయగా మారుతాయి, కోల్పోయిన వాటి సహజత్వాన్ని తిరిగి సంతరించుకుంటాయి. పులిసిన పండ్ల ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పులియబెట్టిన పండ్ల రసాల్లో చాలా రకాల సూక్ష్మజీవుల చేరే వలన ఇవి పండ్ల తోటలలో తీపిని పెంచడానికి దోహదపడతాయి. పులిసిన పండ్ల రసం ద్రావణం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాగా మగ్గిన పండ్లు 1 కిలో, అరటి పండ్లు కానీ, మామిడి పళ్ళు కానీ, బొప్పాయి కానీ, ఇంకా మొదలగు రకాలైన పళ్ళు ఏవైనా సరే 1 కిలో తీసుకోవాలి. బెల్లం 1 కిలో తీసుకోవాలి. ఈ 1 కిలో బెల్లాన్ని బాగా దంచి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. 1 కిలో బాగా మగ్గిన పండ్లను బాగా ముద్దగా చేసి దానికి 1 కిలో మెత్తగా చేసిన బెల్లాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కుండలో వేయాలి. కుండను ఒక గుడ్డతో మూత కట్టి దానిని ఒక నీడ ప్రదేశంలో వారం రోజుల పాటు ఉంచాలి. ఈ విధంగా బాగా పులిసిన ద్రావణం సుమారుగా 2.5 లీటర్ వరకు ఉంటుంది. ఈ మిశ్రమాన్ని వడపోసి 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరా పంట పొలంలో పిచికారీ చేయాలి. ఈ విధంగా పిచికారీ చేయడం వల్ల పండ్ల తోటలలో పండ్ల యొక్క తీపి చాలా బాగా పెరుగుతుంది. మంచి తీపిని ఈ యొక్క పండ్లు సంతరించుకుంటాయి. ఈ ద్రావణాన్ని అన్ని పండ్ల తోటలలో వాడవచ్చు. ఈ ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి, నిల్వ ఉంచరాదు. ఈ విధంగా పులిసిన పండ్ల ద్రావణాన్ని తయారు చేసుకొని మీ పండ్ల తోటలకు పిచికారీ చేసుకొని పండ్ల యొక్క తీపిని పెంచుకొని వినియోగదారులను ఆకర్షించి సులభంగా మార్కెట్ చేసుకుని లాభాలు పొందాలని ఆశిస్తున్నాం.